సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా స్పష్టంగా 17A అనేటువంటిది ఇది చంద్రబాబుకు వర్తించదు అనేటువంటిది ఒక న్యాయమూర్తి చెప్పారు. రెండోది, ఒకవేళ విచారణ చేస్తున్నప్పటికీ రెండో వర్షన్లో అంటే తర్వాత లేటర్ స్టేజ్లో కూడా పర్మిషన్ తీసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో బెయిల్ పైన ఉన్నటువంటి ఒక ముద్దాయి, ఆయన విచారణను ఎదుర్కోవాల్సిందే, ఆయన కోర్టుకు హాజరు కావాల్సిందే, ఆయన సిఐడి అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందే అనేటువంటిది సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఆధారంగా మనం చెప్తున్నటువంటి మాట. సుప్రీంకోర్టు తీర్పును ఎలా చూస్తారు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు నేను ఇన్ని రోజుల నుంచి తప్పు చేయలేదు, రాజకీయ కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే చేశారో అది ఈరోజు వీగిపోయింది. దీనిపైన మీ కామెంట్ సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నేను వివిధ ఛానల్ కూడా చూడటం జరిగింది ఈ దీని మీద ఎవరెవరు ఏం కామెంట్ చేస్తున్నారని. ఆయన రిటైర్డ్ జడ్జి మాల్యాద్రి గారు అన్న ఆయన మొత్తం దీనిపైన విశ్లేషణ చేసి ఖచ్చితంగా ఈ కేసులో ఏపీ ప్రభుత్వం అనండి, సిఐడి అనండి, వారు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు, దాంట్లో ఇబ్బంది ఉండదని వారు చెప్పినట్టుగా నేను విన్నాను. అదే టైంలో తెలుగుదేశంకి సంబంధించిన లాయర్లు వాళ్ళ ఛానల్లో మాట్లాడుతూ కొంచెం డిఫెన్స్ లో పడినట్లుగా నాకు అర్థమైంది. అదే ఏమంటే మామూలుగా అయితే రెచ్చిపోయి గందరగోళంగా మాట్లాడే వాళ్ళు చాలా స్వరం తగ్గించి ఏమంటారంటే ఈ కేసు ఈ తీర్పు ఆధారంగా ఫర్దర్ గా కేసులు పెట్టడానికి తక్కువ అవకాశం ఉంది, ఒకవేళ అట్లా కేసులు పెడితే వాళ్ళకే నష్టం జరుగుద్ది అని వారు ఆ తెలుగుదేశం లాయర్లు చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం చంద్రబాబు గారికి పెద్ద రిలీఫ్ వచ్చిందనో లేదా పెద్ద పూర్తిగా అనుకూలంగా వచ్చిందనో ఎక్కడ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఓవరాల్ గా ఈ జడ్జిమెంట్ లో ఒక పాయింట్ మీద ఒక చిన్న పాయింట్ అనండి, పెద్ద పాయింట్ అనండి, ఒక్క పాయింట్ మీద మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి తప్ప మిగతా కేసు మీద కానీ, అవినీతి వ్యవహారాల మీద కానీ, రిమాండ్ రిపోర్ట్ మీద కానీ వీటిలో దేని మీద కూడా ఇద్దరు జడ్జీలకి భిన్నాభిప్రాయం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఈ క్వాష్ పిటిషన్ ని వాళ్ళు కొట్టేలేదంటేనే వాళ్ళు తోసిపుచ్చారు మొత్తం ఆయన్ని, ఆ కేసుని ఎత్తేయాలనేది కదా ఆయన డిమాండ్, దాన్ని అంగీకరించలేదు. సో దాన్ని తోసిపుచ్చారంటేనే చంద్రబాబు గారికి పెద్ద నష్టం జరిగింది. పెద్ద నష్టం అంటే ఆయనకి ఆ పూర్తిగా ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం నా మీద అక్రమ కేసులు పెట్టారంటూ విపరీతమైనటువంటి తెలుగుదేశం పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా విపరీతంగా ప్రచారం చేశాయి కదా, వారికి అనుకూలంగా లేకపోయేసరికి కాస్త డిఫెన్స్ లో పడి ఎట్లా దీని నుంచి బయటపడాలి, ఏదో రకంగా దీన్ని మసిబూసి మారేడుగా చేయాలన్న లక్ష్యంతో ఆ 17A వరకు మాత్రమే పరిమితమై వార్తలు ఇస్తున్న తీరు చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఈ తీర్పు అనుకూలంగా రాలేదు అన్నది మనకు అర్థమవుతుంది. వాస్తవంగా ఒక 17Aలోనే ఆయన కూడా ఇప్పుడే తీసుకోవచ్చు గవర్నర్ పర్మిషన్ అన్నారంటేనే దాని అర్థం ఇప్పటి వరకు తీసుకోవడానికి మాత్రమే ప్రమాదం లేదని ఆయన చెప్పినట్లే. మరొక జడ్జి గారు బేలా త్రివేది గారు చాలా కరాఖండిగా తేల్చి కొండ బద్దలు కొట్టినట్లు ఆయన చెప్పేశారు. దాంట్లో ఇద్దరు కూడా రిమాండ్ రిపోర్ట్ ని తప్పుపట్టలేదు, ఇద్దరు రిమాండ్ రిపోర్టు ని కొట్టేయలేదు. సో దాన్ని బట్టి చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఆయన ఖైదీగానే నమోదైనట్లు, ఖైదీగా ఉన్నట్లే, సో కేసు యథావిధిగా కొనసాగుతున్నట్లే అనేది న్యాయ నిపుణుల వాదన. నాకు కూడా అదే కరెక్ట్ అని అనిపించింది. ఇస్మాయిల్ రైట్ సార్. కొమ్మినేని గారు, ఒక విషయం అడుగుతాను. మీరు చాలా సంవత్సరాలుగా చంద్రబాబు రాజకీయాలను ఆయన ట్రాక్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో తన మీద ఉన్నటువంటి కేసుల మీద స్టే తెచ్చుకోవడము, క్వాష్ చేయించుకోవడం వరకు సక్సెస్ అవుతున్నారు. అందుకే ఆయన మీద అవినీతి ఆరోపణలు ప్రూవ్ కాలేదు అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఆయన ఈ కేసును ఎదుర్కోవాలి అంటే ఇందులో ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలను ఆయన లీగల్గా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్గా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి రక్షణలు కనబడలేదు. ఆయన నేరం చేశారు, ఆ నేరానికి మేము అరెస్ట్ చేశాము, ఆయన మీద ఉన్నటువంటి ఆధారాలు ఇవి అనేటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, ఛార్జ్ షీట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ కేసును విచారణ ఎదుర్కోబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కైండ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ఒక కేసును పూర్తిగా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు లేవు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఇది ఆయనకి ఇబ్బంది కలిగించే అంశమే అయినప్పటికీ కూడా ఒక రకంగా ఈ కేసులో సైతం ఆయన చాలా కాలం దీన్ని లాగగలిగారు. సో పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కింద మీద పడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఫలితం ఏమిటంటే కారణం ఏదైనప్పటికీ కూడా ఎప్పుడో సెప్టెంబర్ లో రావాల్సిన జడ్జిమెంట్ ఇప్పుడు 4 నెలలు 3 నెలల తర్వాత వచ్చిందంటేనే అది ఆయనకున్నటువంటి స్కిల్ అనండి, ఆయన అటువంటి లాయర్లను వాడతారన్నదానికి అదొక ఉదాహరణ. అంటే మనం ఎక్కడ గౌరవ న్యాయస్థానాన్ని కానీ న్యాయమూర్తులు కానీ మన ఉద్దేశాలు ఆపాదించట్లా, కానీ అట్ ది సేమ్ టైం ఇంత ఆలస్యం అయ్యే పరిస్థితికి తీసుకురాగలిగాడు
చంద్రబాబు గారు. ఆయనకు ఉన్నటువంటి ఆ స్కిల్ అటువంటిది అనమాట. ఆయన ఇరుక్కున్న స్కిల్ స్కామ్ కేసులు అయినప్పుడు కూడా ఇతరత్రా కూడా ఆయనకున్న స్కిల్స్ ని వాడి దీన్ని ఎంత లేట్ చేయాలో అంత లేట్ చేయగలిగారు అనేది ఒక అభిప్రాయం ఉంది. దీన్ని ఎలక్షన్ దాటించే వరకు కూడా ఏదో రకంగా ఆయన మేనేజ్ చేయడానికి, మేనేజ్ అంటే వాట్ ఐ మీన్ లాయర్ల ద్వారా ఆయన ఏదో రకంగా కసరత్తు చేస్తారేమో అనేది నాకున్న అనుమానం. అయితే అయినప్పటికీ కూడా ఇంతకాలం తెలుగుదేశం పార్టీ వారు అసలు మేము తప్పు చేయలేదు, అసలు స్కిల్ అంటే జనానికి నేర్పిందే చంద్రబాబు అని ప్రచారం చేసిన వాళ్ళు ఆ స్కామ్ లోని ఇతర అంశాల జోలికి వెళ్లకుండా కనీసం ఆయన పిఏ పారిపోయిన విషయం కూడా బయటపడనివ్వకుండా, లేదా నలుగురిని ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయాన్ని దాచేస్తూ ఇలా రకరకాలుగా చంద్రబాబు గారిని రక్షించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బేలా త్రివేది గారు ఇచ్చినటువంటి తీర్పు కొంత మేరకు, ఈ అనిరుద్ బోస్ గారు ఇచ్చిన తీర్పు, ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి కామన్ లక్షణం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ ని అంగీకరించడం. అంటే దాన్ని కూడా కొట్టేయాలని సిద్ధార్థ లుద్రా గారు చివరి క్షణంలో కూడా ప్రయత్నం చేసినట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ జడ్జిలు అందుకు అంగీకరించలేదు. సో దాన్ని బట్టే వారు ఈ కేసులు ఎదుర్కోక తప్పదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ కేసు పూర్తిగా ఆధారాలు ఉన్నాయన్న సంగతి గౌరవ న్యాయస్థానం వారు, గౌరవ న్యాయమూర్తులు కూడా భావించారనేదే మనకు అర్థమవుతున్న సమాచారం. దీని ప్రకారం మరి ఏపీసీఐడి వారు ఇప్పుడు వేగంగా వెళ్తారా, లేక ఇంకా దీని మీద ఫుల్ బెంచ్ దాకా 17 years సంబంధించి వెయిట్ చేస్తారా, అంటే ఆ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవచ్చు అని ఒక జడ్జి గారు అన్నారు కాబట్టి, రెండో జడ్జి గారు అసలు అక్కర్లేదన్నారు కాబట్టి, ఎందుకైనా మంచిదని గవర్నర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ కొంతకాలం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగో ఆ కేసును ఆపమని చెప్పలా, కేవలం 17 years వర్తిస్తుందా అన్నదానికి మాత్రమే పరిమితం. మిగతా ఎంక్వైరీ చేసుకోవటం, ఇతరత్ర కేసుకు సంబంధించి ఇతర కేసుల్లో అనుసరించడం, ఇవన్నీ కూడా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. మరి ఈ కేసు ఎలా ప్రొసీడ్ అవుతారు ఏంటనే దాని మీద సిఐడి వారు ఎట్లాంటి వివరణ ఇస్తారో మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఏషనల్ ఏజీ సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం దీంట్లో పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. చంద్రబాబు గారికి పెద్ద ఎదురు దెబ్బని ఆయన షాక్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రకారం అయితే మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, దీంట్లో అందులోనూ మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ వచ్చేలోపు ఏమైనా జరుగుతాయా జరగవా, ఇవన్నీ కూడా మనం చర్చనీయాంశమే తప్ప ఖచ్చితంగా ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పగలమేమో నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అనాలిసిస్ ఇచ్చినందుకు.